పడుతుందండి. వస్తాను సార్. Okay. The last question, last but one question. ఈ ప్యాటర్న్ కనుక మనం పట్టుకోగలిగితే ఏం ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే బెటర్గా మనం ప్రవర్తించాలి ఫ్రెండ్స్. జై జై డిస్ప్లే ఎందుకు రావట్లేదు? ఎందుకు వచ్చింది డిస్ప్లే? ఇది కొత్త మోడల్. అలాంటి ప్యాటర్న్స్ ఉంటాయని తెలిసింది. That's the answer I'm looking for. అంత ఐడియాలకి వద్దండి. అది ఉంది అని తెలవటమే మన ఫస్ట్ విన్న. అది తెలిస్తే ముందే పట్టుకుంటాం యాక్చువల్లీ. ఈ పెద్ద పెద్దలన్నీ తర్వాత జరుగుతాయి. ఫస్ట్ జరగాల్సింది అది. ఐఎమ్ ఏబుల్ టు క్యాచ్ మై సెల్ఫ్, మై థాట్ దట్ ఈస్ నాట్ హెల్పింగ్ ఫర్ మీ. నాకు ఏదైతే ఉపయోగపడదో ఆ ఆలోచనని నేను పట్టుకోగలుగుతున్నాను. నా బిహేవియర్, ఏ బిహేవియర్ వల్ల అయితే నాకు నష్టం జరుగుతుంది, నా వాళ్ళకి ఉపయోగపడట్లేదో ఆ బిహేవియర్ని పట్టుకోగలుగుతున్నాను. లేదా నా వర్డ్స్ కానీ, నా యాక్షన్స్ కానీ, నా థాట్స్ కానీ, ఈ మూడింటిని ఆ టైంలో చూడగలిగితే, లైక్ నేను చెప్పాను కదా, ఇఫ్ యూ సీ దట్ యు ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్, అక్కడ గొయ్యి ఉంది, there's a well. If you see it, you know what to do it. Right now we are not seeing it. Right now we are seeing the effect of that. బాధేస్తుంది కదా. Now entire thing happened, after that feeling of sorry or feeling regret. Sometimes both. So that sets the importance of understanding what is happening in me itself. It's not because there is a theory. There is a need. I need to see it. I need to understand what is happening there. So, మనలో ఈ యాక్టివిటీ నిన్న మాట్లాడుకున్నాం కదా, మన డిజైర్, మన థాట్, మన ఎక్స్పెక్టేషన్,
లేదు, మనం ఏదో నమ్మేసాం మన కండిషన్. వీళ్ళలాంటి వాళ్ళు ఇలానే దిస్ అవర్ గోల్ వ్యూ. వాడు ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తే ఇది అవుతుంది, సో ఇట్స్ రైట్. దెన్ ఇట్స్ ఫుల్ ఆఫ్ దట్. సో నేచర్లో లా ఏంటంటే ఏదైతే నియమం ప్రకారం జరగదో అది క్లేశాన్ని పుట్టిస్తుంది. రెసిడ్యూ, అదే బాధ, అదే పెయిన్. అన్న రిగ్రెట్ ఉంది కదా, అది ఏం చెప్తుందంటే యూ డన్ సంథింగ్ అగైన్స్ ది లా, అగైన్స్ ది వాట్ ఇట్ ఈస్ అవుట్ సైడ్. చేయడం తర్వాత ఫస్ట్ ఆ ఆలోచన వచ్చినప్పుడే బాధపడ్డాం, చేసేటప్పుడు ఇంకా ఆ మెమరీ ఇంకా బాధ పెడుతున్నాం. దేర్ ఈస్ ఎన్విరాన్మెంట్ స్పాయిల్డ్ ఇన్సైడ్, దెన్ స్పిన్ ఇట్ అవుట్ సైడ్. పాన్పనాకు జరదాకి నేను నవ్వుతాను సార్. వాళ్ళు నవ్వినప్పుడు అది నవ్వుతున్నప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? సేమ్ అలాంటివి మనం చేస్తుంది. కాకపోతే అవేమో ఫిజికల్ ఆబ్జెక్ట్ చూడొచ్చు, మన మాటలు మన చేతులు అంతే స్మెల్ క్రియేట్ చేస్తాం. సో అసలు ఏం జరుగుతుంది, అసలు మనలో డిజైన్ ఏంటి, ఆ డిజైన్ ఎలా ఉంది మనలో అని చూస్తే గోల్, put the goal in the center. ఓకే, ఇలా చూసాం అనుకోండి, ఏం చేయలేదు దాని గురించి, దేనికి ఉన్ముఖంగా ఉన్నాం. Now if you turn in the past, అది భూతంగానే ఉంటుంది, అందుకే దాన్ని భూతకాలం కాదు. Because it's nothing, you cannot do anything about it, but you can learn lesson from it. You don't repeat the thing, wrong thing. Don't forget it, but let forgive yourself. That okay, let me do what you say. So 28th morning, okay, self-compassion is part of the putting that you will get more clarity. So, Monday, Saturday, Monday going. It's not just that. Sir, so, అయితే ఆ పని బయట చేస్తున్నప్పుడు దానికి ముందే దాన్ని ఆస్వాదించాలి, సైకలాజికల్గా దాన్ని ఆస్వాదించాం, దాన్ని రుచి చూస్తున్నాం. సైకలాజికల్గా రుచి చూసి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం, దాన్ని చేస్తున్నాం బయట. ఆస్వాదన ఫేవరెట్ స్టేట్, ఆలోచన ఆస్వాదన వచ్చిందా? ఓకే, ఇది ఎలా జరుగుతుందో చూడండి. కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఓకే అనే ఆలోచన వచ్చింది, అనే డిజైన్ వచ్చింది. ఫస్ట్ ఎలాంటి ఇల్లు కావాలి? డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ కాదు కదా, మా ఇంట్లో నలుగురు ఉన్నారు కదా, మేబీ ట్రిపుల్ బెడ్రూమ్. ఏ ఏరియాలో కలిసి ఫలానా ఏరియాలో కావాలి.
నాట్ ఇట్ హియర్. ఇలా దీన్నే పగటి కళలు అన్నారు. అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ హెడ్ ఎవ్రీ మూమెంట్ ఇట్స్ జస్ట్ మనం ఇంపార్టెంట్ పని ఒకళ్ళు చెప్పాము, వాళ్ళ రేపు మార్నింగ్ ఫోన్ చేసి దాన్ని అప్డేట్ చేస్తా అని చెప్పారు. వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చేసా, మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. థర్డ్ టైం చేసా, ఫోన్ ఎత్తలేదు. దెర్ ఇస్ ఎ పుష్ప 2 మూవీ రన్నింగ్ ఆన్ ఇండియా. అవుతుందా? మూవీ రన్ అవుతుందా? దాట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. అయితే మనల్ని మనం క్యాచ్ చేయగలగాలి. సో ఇది కొంచెం థియరిటికల్గా అనిపించవచ్చు, బట్ ఎందుకంటే ఇది ఇలా ఉంటే నేనేం చేయాలనే ఆలోచన కోసం చెప్తుంది. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. కొంచెం అందరూ కూడా అటెంటివ్గా వినండి. అంటే వెంటనే చిక్కదు అనమాట, అర్థం కాదు. సో కొంచెం పట్టుకుంటే మాత్రం భలే హెల్ప్ అవుతుంది. మీ మార్నింగ్ ప్రాక్టీస్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఏం చెప్పారంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. సెల్ఫ్ అంటే ఇదండి. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపోజల్ మధ్యస్థ దర్శనంలో జీవనంలో ఇది ప్రపోజల్. నమ్మొద్దు, మీరు చూసి అంతవరకు నమ్మొద్దు. ఓకే, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. సెల్ఫ్ ఎలా ఉంది, సెల్ఫ్లో ఏం జరుగుతుంది. సెల్ఫ్లో 2 రకాల యాక్టివిటీస్ నడుస్తాయి, అంటే 2 రకాల భాగాలు. నేను, నాది. నేను నా ఆలోచనని చూస్తున్నాను, నేను నా కోరికని చూస్తున్నాను. అదే నేను అంటే సహజంగా సహస్వీకృతి అని దేవుని అంటున్నా కదా, దీన్ని సహజ స్వీకృతి అన్నాం. ఈ పర్పుల్ కలర్లో ఉన్నదాన్ని, వంకాయ కలర్లో ఉన్నదాన్ని సహజ స్వీకృతి అంటున్నాం. ఈ ఎల్లో కలర్, ఈ పసుపు కలర్లో ఉన్నదాన్ని ఏమో దీన్ని మైండ్ అంటున్నాం. ఈ మొత్తాన్ని కలిపి సెల్ఫ్ అనే పదం వాడుతున్నాం. ఓకే, ఏం నడుస్తుంది అక్కడ అంటే మనిషికి, యానిమల్కి, మన శరీరాన్ని రన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కావాలి. యానిమల్లో కూడా అదే నడుస్తుంది, మనిషి కూడా అదే. కాకపోతే మనిషికి ఎడిషనల్గా ఉంది ఏంటంటే ఈ బ్లాక్. ఈ బ్లాక్ ఉండటం వల్ల మనకి ఏంటి ఫండమెంటల్ డిఫరెన్స్ యానిమల్కి మనకి? ఆలోచన, థాట్, ఎవల్యూషన్, బుద్ధి, భాష. సో ఫస్ట్ ఒక కుక్క ఉందనుకోండి, 100 సంవత్సరాల క్రితం కూడా కుక్క మనిషిని తీసుకుంటే వర్షం పడింది, ఏం చేస్తారు ఇద్దరు? షెల్టర్ దగ్గరికి వెళ్తారు కదా. యూ గో అండ్ యూ టేక్ ద షెల్టర్. 100 సంవత్సరాల తర్వాత కూడా డాగ్ ఏం చేస్తుంది? కానీ మనిషి ఏం చేస్తాడు? వర్షం ఎందుకు వస్తుంది, నెక్స్ట్ టైం వస్తే నేనేం చేయాలి, ఇప్పుడు వస్తుంది. దెన్ ఈస్ ఇన్వైటింగ్ సంథింగ్. మనిషికి అర్థం చేసుకునే పొటెన్షియల్ ఉంది. అండ్ మనిషికి బ్రతకాలని ఉందా, సుఖంగా బ్రతకాలని ఉందా? సుఖంగా బతకాలి. యానిమల్ యొక్క మ్యాక్సిమం లైఫ్ లివింగ్. అందుకని తను కానీ తన నెక్స్ట్ జనరేషన్ కానీ లైఫ్కి ఏదైనా థ్రెట్ వస్తే యానిమల్ ఫైట్ చేస్తుంది. యూ కెన్ క్లియర్లీ సీ స్ట్రాంగ్
ఆ, ఎప్పుడూ సుఖంగా బ్రతకాలి అనేది మనిషికి ఆడాలి. కానీ బ్రతకగలిగే కెపాసిటీ, పొటెన్షియల్ కూడా ఉంది మనిషికి. మనిషి దృష్ట అంటే బయట ఏం జరుగుతుందని 4 అవస్థల్ని చూసి అర్థం చేసుకునే కెపాసిటీ ఎవరికి ఉంది? మనిషి. అది నేల కానీ, నీరు కానీ, చెట్టు కానీ, యానిమల్ కానీ, ప్రతి దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా? అర్థం చేసుకొని దానిలో ఎలా బిహేవ్ చేయాలని నాలెడ్జ్. నీడ్ ఫర్ నాలెడ్జ్ ఈస్ ద అనదర్ నీడ్. పొటెన్షియల్ అండర్స్టాండింగ్ ఉంది, అవసరం ఉంది. నీడ్ ఫర్ నాలెడ్జ్. అయితే మనకున్న ఒక వరం ఏంటంటే, మనిషికి ఇచ్చిన వరం, నేను అనేది అన్కరెక్టబుల్. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేయలేము. ఏదైతే జీవనంలో ప్రతి మనిషిలో ఇది ఉంది. దాన్ని వేరు వేరు పేరుతో మానవత్వం అని అన్నారు, తత్వం అన్నారు, ఓకే, ఆత్మ, ఇవన్నీ పేర్లు ఉపయోగించారు కదా. సో నీ ఆత్మసాక్షిగా చెప్పు, ఇవన్నీ మాటలు ఉన్నాయి కదా. సో డిఫరెంట్ పేర్లు ట్రెడిషన్లో పెంచారు. ఇక్కడ ఏం చేశారంటే జీవన విద్యలో డీటెయిల్గా లేయర్ బై లేయర్ అక్కడ ఏం జరుగుతుందో చెప్పారు. పతాంజలిలో కూడా చెప్పారు, చిత్తవృత్తి నిరోధ యోగ. ఈయన ఫర్దర్గా వెళ్ళి అసలు ఏంటి చిత్తంలో ఏం జరుగుతుంది, వృత్తంలో ఏం జరుగుతుంది, మనసులో ఏం జరుగుతుంది అని చెప్పారు. చెప్పి ఇలా జరుగుతుందో ఏదో చెక్ చేసుకోమని చెప్పారు. ఓకే, ఏం జరుగుతుంది అక్కడ? చేయడము ఆస్వాదన. ఒకదాన్ని ఆస్వాదిస్తున్నాను, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చో, ఇలాంటి వర్క్షాప్ బాగుంటుంది అని ఆస్వాదించి ఇది నేను కూర్చోవాలి, ఇది వినాలి అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నాను, కానీ వేరేది కూడా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ఆస్వాదిస్తున్నాను, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎట్ ఏ టైంలో. అందుకే 2 ఆస్వాదన మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ కూర్చొని కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. బయట లేదు కాన్ఫ్లిక్ట్, ఇన్సైడ్ నడుస్తుంది. దాని తర్వాత జరుగుతున్న యాక్టివిటీ ఏంటంటే విశ్లేషణ, తులనం. ఆలోచన అనేది అసలు ఆలోచన ఏంటి, అక్కడ ఏం జరుగుతుందంటే ఎనలైజ్ చేస్తున్నాము, దాన్ని వెయిట్ చేస్తున్నాం. దేని తులనం అంటే ఏంటి? కంపారిజన్. యూ కంపేర్ విత్ సంథింగ్. How you measure? By comparing. You compare 2 things kada. You put weight one side, then you see that. You have some. మనం కూడా అది చేస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే నా నీడ్తో దానికి అది వస్తుందా లేదా అనేది కంపేర్. ఇప్పుడు అవతల మాట లేదు, ఆ మాటల్లో గురించి ఒక ఆలోచన ఉంది కదా, ఇది నాకు బెనిఫిటా కాదా, ఇదేంటి అనే దాన్ని కంపేర్ చేస్తున్నాను. బట్ ఈ కంపారిజన్ చేసే ముందు బ్రేక్ చేస్తున్నాను, ముక్కలుగా చేసి చూస్తున్నాను, విడదీసి. దాన్ని విశ్లేషణ అంటారు. యూ గో ఫర్ డీటెయిల్స్. కోరిక అనేది ఇలా కావాలి, ఇలా ఉండాలి అనేది ఒక ఇమేజ్ రూపంలో, చిత్రణం రూపంలో వస్తుంది అన్నమాట. గులాబ్ జామున్ అనగానే ఇమేజ్ వచ్చిందా? హౌస్ అనగానే ఒక ఇమేజ్ వచ్చిందా? హ్యాపీ లైఫ్ అన్న ఒక ఇమేజ్ వచ్చిందా?
బయటికి చూపించేది ఏంటి? సో నేను వేరే వాళ్ళది అట్లా కావాలి నేను చెప్పి చేయించుకోవాల్సి వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది నేను ఎక్స్పెక్ట్ చేసింది రావట్లేదు, దానివల్ల నాకు సమస్య వస్తుంది. సో పని ఎక్కడ చేయాలి? కమ్యూనికేషన్ పని చేయాలి. ఫస్ట్ నా క్లారిటీ ఉందా లేదో తెలియాలి. ఓకే, సో ఈ మైండ్ అనేది నాది ఏదైతే ఉందో ఇది మనం అక్యుములేట్ చేస్తాం బయట నుంచి. మన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డంప్ అవుతుంది. ఇది డంప్. వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు. డబ్బులు ఉంటే సుఖం ఉంటుంది. ఈ కండిషనింగ్ అంతా ఉంది కదా. మనిషి అంటే ఇది చేస్తే సమాజంలో మంచి పేరు వస్తుంది, నా వాళ్ళు ఇలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా బాధ్యతలు. ఈ కండిషనింగ్ నుంచి ప్రస్తుతానికి షో నడుస్తుంది. లేదు, శరీర ఆధారంగా నడుస్తుంది షో. సెన్సేషన్, సంవేదన ఆధారంగా. ఒక ఫుడ్ ఐటమ్ తింటున్నాను, అది బాగా రుచిగా అనిపించింది. నెక్స్ట్ డిజైర్ ఎక్కడి నుంచి వస్తుంది? అది బాగా టేస్ట్గా అనిపించింది. నెక్స్ట్ నేను నిర్ణయం తీసుకున్నప్పుడు దేని ఆధారంగా తీసుకుంటున్నాను? నాకు ఆ టేస్ట్ బాగుంది, ఆ సంవేదన ఆధారంగా తీసుకుంటాను. ఇదే నాకు హెల్త్ మీద అండర్స్టాండింగ్ ఉందనుకోండి, అప్పుడు ఈ టేస్ట్ అనేది ఏమవుతుంది? నియంత్రించబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ టేస్ట్ అనేది రన్ చేస్తుంది షో అంతా. ఆ టేస్ట్ ఇచ్చే ప్లెజర్. ఒక యూట్యూబ్ రీల్స్ ఏదో చూస్తున్నాం, ఒకదాని తర్వాత ఇలా వెళ్ళిపోతూ ఉంది. ఏంటి దేని ఏం చేస్తున్నాం అక్కడ? మనం ఆస్వాదిస్తున్నాం. ఆ ఆస్వాదన అనేది ఇట్స్ గివ్ ఎ టెంపరరీ ప్లెజర్. కానీ దాని గోల్ ఏంటి? దాని వాల్యూ ఏంటి? అది నీ లైఫ్కి ఏమైనా వాల్యూ యాడ్ చేస్తుందా? అది నీ లక్ష్యానికి నేను దగ్గరికి తీసుకెళ్తుందా ఆ పని? ఇది ఏం జరుగుతుందంటే, ఈ చేయడము ఆస్వాదన అనేది రుచి మూలక ఆస్వాదన, మూల్య మూలక ఆస్వాదన, లక్ష్య మూలక ఆస్వాదన. లక్ష్యము, మూల్యము అండ్ రుచి, దీని ఆధారంగా నడుస్తుంది. ఇప్పుడు నాకు లక్ష్యం గురించి అవగాహన లేదు, మూల్యం అర్థం కాలేదు, షో అంతా దేని మీద రన్ అవుతుంది? ఆ రుచి నుంచి నేను ఆస్వాదించి నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఎప్పుడైతే దీని ఆధారంగా ప్రోగ్రామ్ నడుస్తుందో ఎవరు సఫర్ అవుతున్నారు? ఎవరు? బాడీ. సెల్ఫ్ లో సాటిస్ఫాక్షన్ వస్తుందా? మొమెంటరీ. బికాస్ ఇది ఫిజికల్ కదా. ఫిజికల్ సెన్సేషన్ నుంచి వాంట్ టు బి హ్యాపీ. ఫిజికల్ నేచర్ ఏంటి? తాత్కాలికమా నిరంతరమా? ఇది లాంగ్ టర్మ్. మూల్యం అనేది లాంగ్ టర్మ్. న్యూట్రిషన్ ఇస్ లాంగ్ టర్మ్ వాల్యూ. సంబంధంలో భావం లాంగ్ టర్మ్ వాల్యూ. గోల్, హెల్త్, హ్యాపీనెస్, గోల్ ఇస్ పర్మనెంట్ వన్. అది మారదు కదా. సో నా ఆస్వాదన అనేది రుచి మూలకంగా జరుగుతుందా, మూల్యం మూలకంగా జరుగుతుందా? ఇది ఎవరు చూసుకోవాలి?
మీరే చూసుకోవాలి కదా. తర్వాత పైన దీనిపైన జరుగుతుంది విశ్లేషణ తులనం. ఈ తులనం అనేది మీ బాబు వచ్చి బాబు మీరు చెప్పింది చేయలేదు, పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు మీ ఫ్రెండ్ మీరు చెప్పింది చేయలేదు. ఓకే తర్వాత చేస్తానులే ఒక రెస్పాన్స్. రెండోది కోపం వచ్చేస్తుంది, చేయాలి కదా. దేని ఆధారంగా ఈ మూడు అనేది మారుతుంది అంటే ఈ తులనం ఆలోచనలో ఈ తులనం అనేది ప్రియము, హితము, లాభం, న్యాయం. ప్రియము, హితము, లాభం అంటే హూ ఈజ్ రైట్, నాకు ఇష్టమైంది చేయాలి, నాకు నచ్చింది నేను చెప్పింది చేయాలి, ఏది రైట్ అది చేయాలి. వాట్ ఈజ్ రైట్, న్యాయం. ఇప్పుడు మనం ప్రతి విషయాన్ని ఇలా తులనం చేస్తాం. యు ఆర్ వెయిటింగ్ ఇట్. ప్రియము, హితము, లాభం. కానీ ఎప్పుడైతే మన అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుందో న్యాయం నుంచి నియంత్రించబడుతుంది. ఇది చిత్రణము, కోరిక. ఏదైనా చిత్తం అని కూడా అంటారు. సినిమా పాటలో కూడా విన్నారు. రీసెంట్ సినిమా పాటలో కవి ఆడాడు ఆ పాట బాగా చూసారే, షార్ప్ ఏంటది? ఇది ఆ డిజైన్ అనేది మనకి పరంపరలో చిత్తశుద్ధి అని మాట్లాడారా? అంటే ఏంటంటే మన కోరిక అనేది సత్యానికి అనుగుణంగా ఉందా, కండిషనింగ్ బట్టి సెన్సెస్ నుంచి ఉందా? ఇంతే సినిమా స్టోరీ అంతా ఇంతే. ఇది అక్కడ జరుగుతుంది. మనకి కనిపిస్తే ఏం జరగాలో మనం డిసైడ్ చేసుకుంటాం. చూడండి లేదు, కనపట్లేదు, ఎవరో సినిమా రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో చిన్నప్పుడు ఎవరో అన్నారు, ఒక కారు కొనుక్కొని పెద్ద సొంతలు కట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టు. కార్లు అని ఉంటున్నాను అడగండి, సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆ కండిషనింగ్ అనేది ఉంది కదా, అది దృఢంగా పడింది కదా. నా పిల్లలకి మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు సుఖపడతారు. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? హ్యాపీయా?
నాలెడ్జ్ వచ్చింది? నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ కదా అని అనుకుంటున్నాను. నాకు కూడా పనిచేస్తుంది. ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుందో చెప్పండి. ప్రస్తుతానికి మీ కాళ్ళ దగ్గర కూర్చోండి. ఏమి రాదు కాలేజ్ ఏమి రాదు చెప్తున్నాను. మన ఇండియాలో ఉన్నన్ని మంచి సూత్రాలు, మనకున్నన్ని ఫిలాసఫీలు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు. అవర్ కంట్రీ షుడ్ బి మోస్ట్ సేఫెస్ట్ ప్యూరెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఎలా ఉందా? మోస్ట్ అన్సేఫెస్ట్, అగ్లీయెస్ట్, మోస్ట్ కరప్టెడ్, మోస్ట్ పొల్యూటెడ్. పెద్ద కొడుకుంటే ఇప్పుడు బంగాళాఖాతంలోకి అటువైపు అరవేసి తోసేసి దోశ కదా అన్నీ వచ్చేస్తారు మన దగ్గర. కొన్నాళ్ళు ఎన్నాళ్ళు కొన్నాళ్ళు. సో ఇన్పుట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాలెడ్జ్. ఒక టన్ను జ్ఞానం కంటే ఒక ఔన్స్ ఆచరణ టన్ను ఔన్స్ అక్కడ ఏంటంటే ఈ సెల్ఫ్ అనేది సో ట్రెడిషనల్ చెప్పిన దానికి ఆయన మీనింగ్ ఇచ్చింది. అట్లా ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, ఇది చింతనము. మనకి నాలెడ్జ్ వస్తుంది అంటే ఫస్ట్ యాక్టివేట్ అయ్యేది ఇది. తర్వాత సంకల్పము, బోధ. దీన్ని ఈయన బుద్ధి అన్నారు. అనుభవము, ప్రమాణము. ఫస్ట్ నేను రియలైజ్ అవుతాను, ఎస్ దిస్ ఇస్ ద రైట్ థింగ్, ఈ వస్తువు ఇలా ఉంది. రియలైజ్ అయ్యి దాని పట్ల ప్రమాణితం అవుతాను, ఎస్. ఎప్పుడైతే అది అనుభవంలోకి వస్తుందో దాన్ని అది ప్రమాణం అవుతుంది, ఎస్. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఇది క్రియలు. ఈ క్రియను చూడొచ్చా? ఇక్కడ ఏమైనా థియరీ ఉందా? ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము, చూడొచ్చా? ఇది నాకు బాగుంది, ఇది బాలేదు. విశ్లేషణ, తులనం, కంపేర్ చేస్తున్నాం. దాన్ని ముక్కలు విడగొట్టి చూస్తున్నాం, డీటెయిల్స్. లాభం, ప్రియము, హితము, దాని ఆధారంగా వెయిట్ చేస్తున్నాం. లేదు వాట్ ఈస్ రైట్ థింగ్ టు డూ. ఇక్కడ ఎవరైనా సొసైటీకి అగెనిస్ట్ గా వెళ్ళి మీ లైఫ్ లో మీరు ఒక మంచి ఉద్యోగాలను డబ్బులు సంపాదించుకో కలిగి కూడా సపరేట్ రూట్ లోకి చేస్తున్నారంటే సంథింగ్ యూ హోల్డ్ ఇట్ కదా. ఎస్ ఇది రైట్ థింగ్ టు డూ, నేను చేస్తాను అని. నాకేంటి ప్రియము, నా వాళ్ళకి ఏంటి, నాకేంటి లాభం అన్నప్పుడు వీ డోంట్ గో అవుట్ ఆఫ్ ద వే అండ్ డూ ద థింగ్స్. అయితే ఈ చిత్రము ఏదైనా ఒక కోరిక ఇమేజ్ రూపంలో వస్తుందా, రావట్లేదా? ఇది ఒక సిద్ధాంతం చెప్తే జరుగుతుందా, ఆల్రెడీ జరుగుతుందా? అయితే ఈ B1 అనేది ఈ B2ను గైడ్ చేస్తే దీని సత్వము అన్నారు. ఈ సత్వం ద్వారా నేను గైడ్ చేయబడితే, నా మైండ్ అనేది గైడ్ చేయబడితే ఏంటి, దాన్నే స్వతంత్రము అన్నారు. అంటే నేను డిసైడ్ చేస్తున్నాను నాకేం కావాలి అనేది. ఇది ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవ్వదో మనిషిలో, ఇది చూడలేకపోతున్నామో, అప్పుడు ఈ కండిషనింగ్ ద్వారా లేదా శరీరం ద్వారా, సంవేదన ద్వారా గైడ్ ఈ షో రన్ అవుతుంది. బ్లాక్ 1, బ్లాక్ 2 ఇంజనీర్ చేశారు కానీ ఇలా ఉంటుంది. B1 ఒకసారి
సైకిల్లో పెట్టచ్చు. యాక్చువల్గా ఈ సెల్ఫ్ని చెప్పిన మోడల్ ఇది కాదు. యాక్చువల్గా సెల్ఫ్ సో ఎగ్జాక్ట్ పిక్టోరియల్ రిప్రజెంట్ చేస్తే ఎక్కడ చూసినట్టుందా ఇది? మంచి క్వశ్చన్. పాయింట్ చేసే పాట నో ఇలాంటి సైన్స్ ఎక్కడ చదువుకున్నావా? యాటమ్. జీవన విద్యను ఫస్ట్ మీరు ఉదయం అడుగుతున్నారు కదా, ఏంటండి అందరు సైన్స్ వాళ్ళు చేయలేదా? సైన్స్ వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే ఆయన సెల్ఫ్ గురించి ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ద ప్రెసెంట్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ ఆటమ్. న్యూక్లియస్ సెంటర్ ఉంది కదా, న్యూక్లియస్ రెగ్యులేట్ చేస్తుంది కదా యాక్టివిటీని. ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పిన క్రియలు, సెల్ఫ్ లో జరుగుతున్న క్రియలు ఏంటి? ఎలక్ట్రాన్ ఫార్ములా ఏంటి? 2 పవర్ n ఇదేనా? ఎగ్జాక్ట్ గా ఈచ్ లేయర్ లో ఆయన చెప్పిన క్రియలు ఈ నెంబర్ మ్యాచ్ అవుతుంది. సో అది ఇప్పుడు ఈ లెవెల్లో మనకు అవసరం లేదు. సెల్ఫ్ లో జరిగే యాక్టివిటీ ఏంటి అనేది క్లియర్ గా చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ గా అటామిక్ లో ఎలా జరుగుతుందో అదే జరుగుతుంది. ఎంటైర్ గెలాక్సీలో కూడా అదే జరుగుతుంది. సో 27 ఎల్లుండి మేము అస్తిత్వం గురించి మాట్లాడినప్పుడు టాక్ అబౌట్ ఇట్. సో వీటికి పేర్లు పెట్టారు. గాలి వెళ్తుంది వస్తుంది, దీనికి ఏం పేరు పెట్టారు? భోజనం తింటున్నామో అరుగుతుంది బయటకు వెళ్ళిపోతుంది, దీనికి ఏం పెట్టారు? ఎలా అయితే క్రియ జరుగుతుందో అలానే కాన్షియస్ లో సెల్ఫ్ లో కాన్షియస్ యాక్టివిటీ జరుగుతుంది. అంతే, యాక్టివిటీ జరుగుతుంది. దానికి ఆ జరిగే ప్లేస్ ఒక పేరు పెట్టారు. ఇక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, దీన్ని ఆత్మ అని పేరు పెట్టారు. దీనికి బుద్ధి అని పేరు పెట్టారు. అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, దీనికి చిత్తము అని పేరు పెట్టారు. నెక్స్ట్ లెవెల్ వృత్తము. వృత్తము అంటే సైక్లింగ్. మన ఆలోచనలు సైక్లింగ్ గా ఉంటాయి. ఇక్కడ జరుగుతుంది ఒక యాక్టివిటీ. తర్వాత మనస్, ఇది సెల్ఫ్ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనసులో 2 క్రియలు జరుగుతున్నాయి, వృత్తంలో 2 క్రియలు జరుగుతున్నాయి, చిత్తంలో 2. ఆ క్రియలే ఇది. సో ఏం చెప్పారంటే ఒక చెరువు అనుకుంటే దానిలో అలలు, అలా చిత్తములో వృత్తంలోగా ఏదైతే ఉన్నాయో నిరోధ అంటే దానికి డిఫరెంట్ భాషకారులు డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకి సైన్స్ ప్రకారం అయితే నిరోధం అనేది విన్నారా? రెసిస్టర్ పని ఏం చేస్తుంది? ఫ్లోని కంప్లీట్ గా ఆపేస్తుందా, రెగ్యులేట్ చేస్తుందా?
ఎప్పుడు అవ్వదు. యాటంలో క్రియ ఆగదు. క్రియ సృష్టిలో క్రియ అనేది ఎప్పుడు ఉంది. ఇది సత్యం చేత నియంత్రించబడాలి, రియలైజ్ అవ్వాలంతే. సో ప్రత్యక్షం అని మాట విన్నారా? ప్రత్యక్షం అవటం అని అంటే ఏంటి? కనిపించడం. ఎగ్జాక్ట్ దాని పదానికి అర్థం చూడండి. క్షయ అంటే క్షయము అంటే తరిగేది, మారేది. ఇంకా అక్షయం అంటే ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇట్ వోంట్ చేంజ్. ప్రత్యక్షము, ప్రతి అంటే దాని ముందు పెట్టి చూసి అది చూస్తుంది. అదే V1 బ్లాక్. ఇది ఎప్పటికీ మారదు. ఇవి మారిపోతూ ఉంటాయి అంతే. సెల్ఫ్ లో ఈ మూడింటిని చూడాలి. సహాస్తిత్వము, దీన్ని సత్యము అన్నారు. ఈ అస్తిత్వము శాస్త్ర రూపంలో ఉంది. ఇది సత్యం. ఈ సత్యాన్ని అనుభవంలోకి రావాలి. అయితే ఈ వ్యవస్థ, ఇది సత్యం ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? సత్యం కనిపించదు, కానీ సత్యము ప్రకటితమవుతుంది. ఎలా? 4 అవస్థల మధ్య సామరస్యతలో. 4 శక్తులు మాట్లాడుకున్నాం కదా, 4 ఆయామాలు. ఏమిటివి? అది కాదు, వ్యవస్థలు. 4 వ్యవస్థలు. ఏమేమి వ్యవస్థలు? పదార్థావస్థ, ప్రాణావస్థ, జీవావస్థ, మనల్ని జ్ఞానావస్థ అన్నారు. మరి ఎలా లివింగ్ అప్ టు ది వర్క్. ఈ 4 అవస్థల మధ్య సామరస్యత. ఆల్రెడీ 3 వ్యవస్థల మధ్య ఉందా? ఆ వ్యవస్థలలో మనం బతకగలుగుతున్నామా? సో 4 వ్యవస్థల మధ్య సామరస్యత ఉంటే దాన్నే ధర్మము అన్నారు. హార్మనీ ఇన్ నేచర్. 4 వ్యవస్థలో సామరస్యత, ఆ 4 ఆర్డర్స్ లో. ఉంటే ఆడ ఉంది, చూడట్లేదు, దానికి అనుగుణంగా బతకట్లేదు. ఆడ ఉదాహరణ చూసి బతకటమే కావాలి. తర్వాత అది సామరస్యంగా ఉంది. నా రోల్ ఏంటి? నా రోల్ ఏంటి? ఇప్పుడు వ్యవస్థ సామరస్యంగా ఉంది, ప్రకృతి సామరస్యంగా ఉంది. నా రోల్ ఏంటి ప్రకృతిలో? సొసైటీలో ఆర్డర్స్ అన్ని ఉన్నాయి, లేదు ఉండాలి దానికి అనుగుణంగా. నా రోల్ ఏంటి? కుటుంబంలో హార్మోనీ ఉండాలి. నా రోల్ ఏంటి హార్మోనీలో? నా బాడీ సెల్ఫ్ హార్మోనీ. నా రోల్ ఏంటి? నా సెల్ఫ్ లో హార్మోనీ ఉండాలి. దాని బాలరాజు. సో పార్టిసిపేషన్ ఇన్ ద లార్జర్ ఆర్డర్. సమగ్ర వ్యవస్థలో నా భాగస్వామ్యం. సత్యం యొక్క అనుభవము, వాస్తవికత యొక్క బోధ, యథార్థం యొక్క సత్యం యొక్క అనుభవము, సత్యం యొక్క అనుభవము, వాస్తవికత వస్తు రూపంలో ఉంది. అది చూడొచ్చు. ఈ 4 ఆర్డర్స్ చూడొచ్చా? కనిపిస్తుంది కళ్ళ ముందు. ఈ సామరస్యత అనేది నేచర్ లో 4 ఆర్డర్స్ మధ్య. సో అది వస్తు రూపంలో ఉంది. వాస్తవికత
బోధ. చూసి అర్థం చేసుకుంటే అర్థమవుద్ది ఈ బోధ అనేది. బోధ దీన్ని యథార్థము అంటారు. యథార్థం అంటే అది ఇప్పుడు ఉంది, అలా ఉంది, నువ్వేం చేయాలి అనేది యథార్థం యొక్క చింతన. ఇంతే సిలబస్. పదార్థాన్ని యథార్థంగా తెలుసుకోమంటారు. అంతే. పద పద జాగ్రత్తగా వినండి. ఆ పదం కూడా పదార్థం అన్నా కదా. పదం ఒక్కొక్క పదంలో ఉంది పదార్థం. పదార్థమే ఒక్కొక్క పదం. ప్రాణ పదము, జీవ పదము, జ్ఞాన పదం. ఇంకా డీప్ వెళ్ళిపోవాలి దానికి, అది అట్లా పెడదాం ప్రస్తుతానికి. ఈ రెండు బ్లాకులు ఎందుకు ఖాళీగా పెట్టామంటే ఇది అకాడమిక్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఆత్మానంగానే ఇది రిలీజ్ అని పక్కన పెట్టేస్తారు. అందుకని దానికి పేరు నీకు ఆత్మని పెట్టుకుంటావు, డామ్ అని పెట్టుకుంటావు, డీమ్ అని పెట్టుకుంటావు, ఏదో పెట్టుకుంటావు. కానీ అక్కడ జరుగుతుంది మాత్రం ఇది. అది నువ్వు ప్రాక్టికల్ వెరిఫై చేయండి. సైన్స్ ఎట్లయితే ఎక్స్పెరిమెంట్ వెరిఫై చేస్తే యూ వెరిఫై, డోంట్ బిలీవ్ ఇట్. కాబట్టి అకాడమిక్ అంటే అవి తీసి పక్కన పెట్టారు. అయితే మనందరికీ బాధ ఎందుకు కలుగుతుందంటే ఎప్పుడైతే ఈ B2 బ్లాక్ లో ఈ కండిషనింగ్ వచ్చిందో దాని ప్రకారం బిహేవ్ చేసేస్తున్నాం. కానీ ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉంది. ఇది లోపల నుంచి కొడుతూ ఉంది, ఇది రైట్ కాదు, ఇది నియమానికి విరుద్ధము, చేయకు అని. మనం ఏం చేసాం? వీఆర్ బిజీ. మనం ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేసామంటే దేంతో దాంట్లో బిజీ అయిపోవాలి. సో దట్ ఈ లోపల నుంచి ఏ వాయిస్ అయితే వస్తుందో ఆ వాయిస్ వినకూడదు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఎలా అంటే వీ వాంట్ బిజీ, వీ బిజీ విత్ థింగ్స్ కదా. సో ఎంటర్టైన్మెంట్, ప్లెజర్, లేదు బయట నుంచి ఆస్వాదన, ఈ మూడు పనులు. జస్ట్ ఒకసారి మన లైఫ్ చూడండి, 24 గంటలు మన టైం చూడండి. లోపల నుంచి వస్తున్న వాయిస్ వినడానికి ఎంత టైం మన దగ్గర ఉంది? ఎగ్జాక్ట్లీ మేడం. వెళ్ళినప్పుడు మన మధ్యలో సెల్ఫ్ చూసినప్పుడు భయం వేస్తుంది. ఎంత చెప్తుందా? బట్ అవాయిడ్ చేసే కొద్దీ అది ఢిల్లీలో కొండలు ఉంటాయి తెలుసా? ఢిల్లీలో కొండలు విన్నారా? ఏ కొండలు? అలా మనలో కూడా పెరిగిపోతుంది. కానీ బిహేవియర్ స్ప్రెడ్ అవుతుందండి. అందుకే ఎలా ఉండాలనుకుంటా అలా ఉండలేకపోతున్నాం. కాబట్టి జనాన్ని మారుస్తున్నాం. ఎందుకంటే
హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఆలోచనని ఒక భావాన్ని పట్టుకోవటం వల్ల ఐఎమ్ అన్హ్యాపీ. ఇంకో ఆలోచన ఇంకో భావాన్ని పట్టుకుంటే ఐఎమ్ హ్యాపీ. ఈ రెండైతే బేసిక్ పని చేయొచ్చు కదా, ఏం తెలియకుండా ఇవన్నీ వదిలేదు. లెట్స్ స్టార్ట్ దేర్. అంటే పొద్దున్నే మీరు స్పీకర్, లిజనర్, అబ్జర్వర్, స్పీకర్ అన్నారు కదా సార్. అవి మనకి సెల్ఫ్ లో కూడా ఉండాలి కదా సార్. మనకి మనం అంటే మనలో ఏం చెప్తా ఉందని వినడం, అబ్జర్వ్ చేయడం, మనకి మనం ఏంటని తెలుసుకొని చెప్పుకోవడం. కానీ అంటే ఒకవేళ వింటున్నా, అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఆ స్పీకింగ్ అనేది మనతో మనం చెప్పుకున్నా తెలుసుకునేసి ఎదుటి వాళ్ళకి చెప్పినట్టుగా అనిపించింది సార్. అంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు అది 3 పాత్రలు కరెక్ట్ గా పోషిస్తున్నాం అనమాట. స్పీకర్ అనేది ఇంకా ఎక్కువ పోషిస్తున్నాము. మన విషయానికి వచ్చేటప్పటికి ఆ స్పీకర్ అనేది ఆబ్సెంట్ అయిపోయింది. అది ఎదుటి వాళ్ళకి చేస్తున్నాం అనమాట, ఆచరించకుండా మనకు మనం చెప్పుకోకుండా. సో సెల్ఫ్ లో జాగ్రత్తగా ఉండండి. దీన్ని అబ్జర్వ్ చేస్తుంది, దీన్ని ఇది అబ్జర్వ్ చేస్తుంది, దీనిని ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఇది దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు నా బిహేవియర్ నేను చూస్తున్నాను కదా, నా బిహేవియర్ ఫస్ట్ ఆపరేట్ అవుతుంది. ఎవరితో బిహేవ్ చేస్తుంది? వేరే మనుషులతో, ప్రకృతితో, లార్జర్ పార్టిసిపేషన్ వ్యవస్థలో. We need a better picture, sir. We need to create one. ఇది కామెడీలో చూసే టామ్ అండ్ జెర్రీలో చూపిస్తారు సార్. టామ్ అండ్ జెర్రీలో చూస్తే టామ్ అండ్ జెర్రీ వేసినప్పుడు టేపేమో ఒకటి రాక్షసంగా ఒకటి వచ్చి చెప్తూ ఉంటుంది, టామ్ వెళ్ళి జెర్రీని ఏదో ఒకటి చేయి, జెర్రీని ఏదో. ఇక్కడ ఏంజిల్గా వచ్చి ఏం చేయకు, ఫ్రెండ్గా ఉండు, ఫ్రెండ్గా ఉండు. సో అక్కడ ఇంటలెక్చువల్గా మనం ఆలోచించాలి, దీన్ని చెప్పిన మాట వినాలా, ఇది చెప్పిన మాట వినాలా. అంతే. ఇక్కడ B2 నుంచి B2 అనేది B1 నుంచి గైడ్ చేస్తుందా? మన ప్రీ కండిషనింగ్ నుంచి గైడ్ చేస్తుందా? మన సెన్సేషన్ నుంచి గైడ్ చేస్తుందా? అంతే. అవుతుంది. బయట రిజల్ట్ కనిపిస్తుంది, యుద్ధం కనిపించట్లేదు. సార్ ఒక్కసారి కంటెంప్లేషన్ నుంచి ఆథెంటికేషన్ వరకు చైన్ చెప్పారు కదా. అయినా బట్ బిఫోర్ దట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఏంటి ఈ 3 మాటలు? దేని ప్రీ కండిషనింగ్ అంటున్నామంటే ఎనీథింగ్ we assume it without knowing, including జీవన విద్య. ఒకసారి ఎంతమంది ఉన్నారంటే జీవన విద్య వర్క్షాప్ అటెండ్ అయ్యి ఇల్లు నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరిగ్గా కాదు, ఇంకా నాకు అర్థం కాలేదు, నేను నమ్ముతున్నాను. నౌ ఐఎమ్ ఫోర్సింగ్ యూ ఆన్ యూ. ఫస్ట్ నువ్వు చూడాలి నీ లైఫ్ లో. మనం చూసేంతవరకు అది కండిషనింగ్. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సంథింగ్ యూ అస్యూమ్ వితౌట్ నోయింగ్. అలాంటి ఎగ్జామ్షన్స్ ఎన్ని ఉన్నాయో మనకి. వన్ సచ్ ఎగ్జాంపుల్ ఇది. వాడు అలాంటి పనులు చేస్తే చేతగానే వాళ్ళ చేతులు ముడిచి కూర్చోవాలా? చూడండి ఎలా
కండిషనింగ్స్ ఉండిపోయినాయో. సెకండ్ సెన్సేషన్ ఏంటి? ఫేవరబుల్ సెన్సేషన్ అంటే హ్యాపీనెస్. ఎంటైర్ మార్కెట్ అంతా పనిచేస్తుంది రెండు దగ్గర. సో కొన్ని స్లైడ్స్ నేను మధ్యాహ్నం చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. పాన్పర యాడ్ చూసారా? ఊంచే లోగోంకా ఊంచే ఆదత్. పెద్ద వాళ్ళకి పెద్ద అలవాట్లు. అదే కదా ఈ రేమండ్ యాడ్ ఏంటి? కంప్లీట్ రేపు బట్టలు వేసుకుంటే కంప్లీట్ వ్యారంటీ. కండిషనింగ్ అండి, దిస్ హౌ కండిషనింగ్ ఫ్రెండ్. బట్ దేర్ ఆర్ ఫ్యూ కండిషనింగ్స్ ఆర్ గుడ్, ఇట్స్ ఓకే. బట్ లెట్ us వెరిఫై దట్ ఇది నాకు కూడా మాన్యతే, ఇంకా నా అనుభవంలో నాకు రాలేదు. అంటే మార్కెటింగ్ చేసే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకండి, బట్ వీ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై ద కండిషన్. You should understand that. Don't believe it. దీపం వెలిగిస్తే మంచిది. ఓకే, ఎందుకు మంచిది? సో నా చిన్నప్పుడు ఓకే, ఎప్పుడు వరకు నమ్ముదాం దాన్ని? మన తాతలు నమ్మారు, మన పేరెంట్స్ నమ్మారు, మన పిల్లలు ఎందుకని అడుగుతున్నారు? ఆన్సర్ లేదు. లైక్ ఇలా మన ఓన్ బిలీఫ్స్ దగ్గర అన్ని చూస్తే ఒకసారి నవ్వొస్తుంది. ఎంత సినీ బిలీఫ్స్ ఉంటాయో మనకి. అది కలెక్టివ్ బిలీఫ్. ఈ రూమ్ వాళ్ళంతా నమ్మారనుకోండి ఒకటి, అట్లా ఇప్పుడు ఈ రూమ్ వాళ్ళంతా ఒకటి నమ్ముతున్నారు, పక్క రూమ్ వాళ్ళు ఇంకోటి నమ్ముతున్నారు. వీళ్ళిద్దరు బయటకు వచ్చినప్పుడు నేను నమ్మింది బెటర్, నువ్వు నమ్మింది బెటర్, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈడు చూడలేదు దాన్ని, వాడు చూడలేదు. ఇంట్లో కూడా అది నడుస్తుంది. ఓకే, సో న్యాచురల్ యాక్సెప్టెన్స్, సారస్వీకృతి. ఆ B1 బ్లాక్ అంటే ఏంటంటే, ఏదైతే నా గోల్, ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ వాంట్ టు బీ ఇన్ హార్మనీ, ఈ సామరస్యతంగా ఉండటానికి ఏదైతే గైడ్ చేస్తుందో ఆ ఇన్పుట్ ని న్యాచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా ఆ B1 బ్లాక్ అంటున్నాం. ఎగ్జిస్టెన్స్ అలానే ఉంది, ఎంటైర్ అస్తిత్వం శాస్తిత్వంలో ఉంది, చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడలేదు, మన శరీర అవయవాలన్నీ శాస్తిత్వంలో ఉన్నాయి. మీరు ఒక నార్మల్ హెల్తీ బేబీ పుట్టినప్పుడు అన్ని అవయవాలు ఒకదాని కోఆర్డినేట్ పనిచేస్తున్నాయా? దెన్ ఆరోగ్యం అంటే ఈ అన్ని పార్ట్లు ఎలా అయితే ఉన్నాయో అలా ఉంచడం. రేపు సార్ మార్నింగ్ రేపు ఇంకా డీటెయిల్ వెళ్తారు దాన్ని. ఏ అండర్స్టాండింగ్ అయితే, ఏ పని అయితే, ఏ నాలెడ్జ్ అయితే హార్మోనీకి తీసుకెళ్తుందో, ఆ సామరస్యతను తీసుకొస్తుందో దాన్ని మనం సారస్వీకృతి అంటున్నాం. అండ్ దేంట్లో అయితే కంటిన్యూటీ పాసిబుల్లో, ఎందుకంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం.
లేదు సరైన అవగాహన ద్వారా. బాడీ కానీ మైండ్లో కూడా రుచి ఉంది కదా, మైండ్లో ఒక రుచి ఉంటుంది, అది కూడా సంవేదనే కదా. బట్ మెమరీ ఆఫ్ దట్ సెన్సేషన్, ఎప్పుడో బిర్యానీ తినుంటాం, దాని టేస్ట్ ఉంది కదా, మరి ప్లీజ్ ప్రీకండిషన్ పైన ప్రీకండిషన్ పైన ఎనీథింగ్ విచ్ వీ హావ్ బీన్ టోల్డ్, అంటే మన ఆచార వ్యవహారాలన్నీ కూడా ప్రీకండిషన్స్ అవుతాయి. ఏదైనా వెరిఫై నోయింగ్ కాకుండా ఎజ్యూమ్ చేసుకునే అన్నిటినీ అదే. సో నోయింగ్ అంటే ప్రతి ఒక్క మనం పాటించే ప్రతి ఒక్క ఆచారాన్ని, మనకున్న ప్రీవియస్ విచారాన్ని మనం అర్థం చేసుకోవాలి, నోయింగ్ చేసుకోవాలనుకుంటే ఇట్ నెవర్ బీ ఇనఫ్ కదా. అంటే మన లైఫ్ టైంలో సరిపోవచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత పాటించాలంటే మన పెద్దలు ఏదైతే మనకి ఇచ్చారో, అంటే మంచి ఆచారాలు, మంచి విచారాలు, అంటే 10 times వాళ్ళు పాటించిన తర్వాత మనకి అందించారు అనుకోండి, వాటిని ప్రీ కండిషన్గా మనం తీసుకోవాలా, లేదంటే దట్స్ వాట్ మన హ్యాబిట్స్ అని అదే కదా. పిల్లలకి సంస్కారాలు అంటే మన కండిషనింగ్సే. వాటిని ప్రీ కండిషన్గా తీసుకోవచ్చు. కండిషనింగ్ రాంగ్ కాదు, అర్థం చేసుకోకూడదు. కండిషనింగ్ అనేది తోనే బతకం, అదే కదా సుసంస్కారం కుసంస్కారం. ఇప్పుడు నమస్తే పెట్టడం లేదు, ఒక మనిషికి ఏదైనా చేస్తే ఆ గ్రాటిట్యూడ్ చూపించడం, ఇది ఎందుకు అని ఆ పిల్లవాడికి అర్థం కాదు. ఒక ఏజ్ వచ్చేంత వరకు బేసిక్గా మనం ఇచ్చే సంస్కారాలు, అది మన బిహేవియర్ చూసి, లేదు మనం ఇలా చెయ్యాలి అని చూపించి చేయిస్తాం కదా. పిల్లవాడి చేత ఒక దానం ఇప్పిస్తాం, ఏదైనా ఇవ్వమ్మా అని చెప్తాం, నాకు అమ్మ చెప్తున్నట్టు. సో ఆ సంస్కారాలు ఫస్ట్ అలానే మనందరం కూడా. బట్ ఏమవుతుందంటే ఈ నోయింగ్లోకి ఎంటర్ అవ్వట్లేదు ఏ స్టేజ్లో కూడా మనిషి. కాబట్టి ఈ మన ఆచరణ అనేది డెఫినెట్గా లేదు. ఇవాళ ఒకటి అనుకుంటున్నాము, దానికి అనుకున్న బిహేవియర్ ఉంది, రేపు ఇంకోటి అనుకుంటున్నాం, దాని అనుకున్న బిహేవియర్ ఉంటుంది. ఆఫ్టర్ నోయింగ్ మనం చేసిన పని కాంక్రీట్ అవుతుంది. ఫస్ట్ మన ఇంటర్నల్ గా రిజల్యూషన్ వస్తుంది, ఎస్ దిస్ ఇస్ ద రైట్. దెన్ ఎంత కుదిరితే బయట అంత కన్సిస్టెంట్ గా ఉంటాం. ఫాలోఅప్ క్వశ్చన్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది అది దేశ కాల మన పరిస్థితిని బట్టి మారుతుంది. అది యూనివర్సల్ అంటే సత్యం అనేది మారదు కదా. ఏదైతే సమయంతో కానీ ప్రదేశంతో కానీ మనిషితో కానీ మారదో దాన్ని సత్యం అన్నారు. అన్ని వేళ అది అలానే ఉంది. ఆరోగ్యంగా ఉండాలని ఉందా, అనారోగ్యంగా ఉండాలని ఉందా, గౌరవం అనే భావం పట్ల స్వీకృతి ఉందా, స్వీకృతి లేదా? ఇలా క్వశ్చన్ అడిగితే అందరూ అదే చెప్తారా? అమెరికా వాడికి, పాకిస్తాన్ వాడికి ఆచరించే విధానం ఎలా గౌరవించాలి, ఇది దేశ కాలమాన పరిస్థితి బట్టి మారిపోతుంది. మనం నోయింగ్ అనేది దీని నోయింగ్ ఉండాలి. ఈ దేశ కాలమాన పరిస్థితిని బట్టి ఇవి వెరైటీ. మన వంటలే 1000 రకాల వంటలు ఉన్నాయి. బట్ ఏ వంట కన్నా ఈ వంటల రకాలు తెలుసుకునేది సెకండరీ. దాన్ని నిష్ణాతులు అంటారు, దాంట్లో ఆ ప్రొఫెషన్లో పడతారు. బట్ ప్రతి మనిషికి ఏం తెలియాలంటే నా శరీరం పోషించుకోవడానికి ఏం కావాలి, అది చదువు చేసేదా, వెయిట్ చేసేదా, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో అది కావాలి కదా. ఇది నోయింగ్. ఇది అండర్స్టాండ్ అయితే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఏమవుతుందంటే అండి, యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఇన్ఫర్మేషన్ అనంతం. బట్ దాని వెనక ఏదైతే సత్యం ఉందో, ఈ సత్యం, ధర్మం, న్యాయం అనేది అయితే లా ఉంది, నియమం, అవి ఎక్కువ లేవు. ఏది తెలుసుకుంటే అన్నిటి గురించి ఈజీగా
ఫండమెంటల్. సో జర్నీకి వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఆహా మూమెంట్ ఏంటంటే ఈ కన్ఫ్యూజన్. అది ఎన్ని విన్నాము, ఈ పదాలన్నీ విన్నాం, బట్ ఒక సూత్ర రూపంలో ఒక గార్లెండ్ క్లీన్ గా, అంటే ఇక నాకు ఎక్కడ అంబిగ్విటీ లేదు, నేను చేయాలి, నా పని చేయాలి అంతే. ఇది తెలుసుకోవడం వల్ల యాక్చువల్గా అది అన్లర్నింగ్ థింగ్స్ అనేది కానీ గ్రాటిట్యూడ్ ఆఫ్ ట్రెడిషన్ ఇది ఎందుకు ఇంత ఈజీగా అర్థమవుతుందంటే ఎవరో ఒకరు మీ ప్రయత్నం మీరు ఏదో అర్థం చేసుకుని ట్రై చేస్తూనే ఉన్నారు కదా, చాలా చదువుంటారు, చాలా చేస్తుంటారు. మాకు కూడా సేమ్ ఫీలింగ్. సో బట్ ఎక్కడ ఇరుక్కుపోకూడదంటే, అంటే మా పర్సనల్ అనుభవం లేదు, మాకు చాలా టైం పట్టింది తెలుసుకోండి. ఇది మెమరైజ్ చేయడం మీద కాదు మన ప్రోగ్రామ్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ పని మీద దట్ ఆ క్రియని చూడడం మీద, దట్ ఐ సీ దట్ రియాలిటీ ఇన్ మై లైఫ్. నేను ఒక పని చేసేటప్పుడు ఆస్వాదంతో చేస్తున్నానా, ఏ రుచిమూలక ఆస్వాదన, అంటే టేస్ట్ సెంట్రిక్ గా లైఫ్ ఉందా, మూల్యాన్ని ఆశిస్తున్నానా, ఒక మనిషితో మాట్లాడుతున్నాను, ఏ భావంతో ఏం ఆస్వాదిస్తున్నాను ఆ కాన్వర్సేషన్ లో, మూల్యాన్న లేదా నాకు ప్రియాన్న, నాకు ఇష్టమైంది చేస్తే నువ్వు నీతో బాగుంటాను. చూడండి మన పనులన్నీ ఎక్కడ ఉంటాయో, జస్ట్ అనలైజ్ అవర్ వర్క్స్. నువ్వు ఆలోచించేది నేను ఆలోచించేది ఒకటే. సో ఐఎమ్ వెరీ గుడ్, ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యూ. ఈ టేస్ట్ లెవెల్లో రేపు వాళ్ళు పని మన ఆలోచన మారిపోయింది. ఇక్కడ కొంచెం క్లారిటీ కావాలి. సో మనం ఎదుటి వాళ్ళని ఇష్టపడుతున్నాము అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు మనకు తెలుస్తారు కదా, లేదా వాళ్ళు ఏంటి లోపల మనకు తెలియదు కదా. సో అప్పుడు అది తప్పు అంటారా? స్టార్ట్ విత్ ఇట్స్ ఓకే, తర్వాత అంటే మీరు రాత్రి ఇచ్చిన ఉదాహరణ, అంటే మీరు వాళ్ళ దగ్గర నుండి జ్ఞానం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు రంధ్రాన్ని వేసిన చేయదు. మీకు వాళ్ళ దగ్గర నుండి ఏం కావాలి అంటే అది గురువు స్థాయికి. రిలేషన్షిప్ వచ్చేసరికి కూడా అంతేనా? మరి ఎవరిలో అయినా సరే ఇది మంచి ఆస్పెక్ట్ ఉంది అంటే మళ్ళీ వాళ్ళు మారిపోయినా న్యాయ యాచకులుగా న్యాయ ప్రధానం, పుట్ ద ఫ్రేమ్. వాళ్ళ నుంచి వాళ్ళు నాకు ఆ ఫీలింగ్ తో నన్ను ట్రీట్ చేయాలని క్రేవింగ్ ఉందా, నువ్వు ఎలా ఉన్నా నేను నీతో ఈ భావంతో ఉన్నాననేది ఉందా. ఇప్పుడు నాకు ఆ సామర్థ్యం లేదు, ఐ విల్ మెయింటైన్ ద డిస్టెన్స్. అలా అని చెప్పేసి వెళ్ళి ఎవరికైతే కాన్ఫిడెన్స్ లేదో వాళ్ళ పక్కన కూర్చొని నేను చేస్తా అనవద్దు. ఫస్ట్ లెట్స్ హానెస్ట్లీ అసెస్ మన కాన్ఫిడెన్స్ ఎంత ఉంది. ఓకే, ఇఫ్ సమ్వన్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అంత లేదు, ఐ విల్ మెయింటైన్ డిస్టెన్స్, బట్ నేను బాయిల్ అవ్వట్లేదు లోపల. దట్స్ నాట్ ఫస్ట్ బెనిఫిట్, మన బెనిఫిట్ దాని ఫస్ట్ దాంట్లో. నా కాన్ఫిడెన్స్ నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే అప్పుడు నువ్వు పైన చూడాలి, నీకంటే పైన వాళ్ళు నువ్వు చూస్తే అప్పుడు ఈక్వల్ స్టేజ్కి వస్తుంది. ఎదుటి వాళ్ళ అసమర్థత వల్ల మనం బాధపడుతున్నామంటే అది మన అసమర్థత. If you are getting affected by others' incompetence, that is your incompetence. వాటర్ టైట్ గా ఉంది, ఎక్కడ తప్పించుకోలేము అనమాట. అది అలానే ఉంది. చెప్పారండి ఇలా రిఫ్లెక్షన్ పెట్టుకో వర్క్ అవుతుంది అని చెప్పి, ఎలాగో నాకు తెలిసినవి అలా తడుతూ ఉన్నాయి కదా ఎందుకు అనుకుని వదిలేసాను. ఇక్కడ మీరు చెప్తుంటే ఇలా సో చూసే కొద్దీ ఒక్కొక్క లేయర్ కనిపిస్తుందండి. సో నీ నాట్ టు బి కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇప్పుడే కనిపించాలని రూల్ లేదు. లెట్స్ స్టార్ట్ వర్కింగ్. చేస్తున్నప్పుడు ఆహా మూమెంట్స్, ఎస్ ఇది ఇంతకుముందు హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఇది ఇంతకుముందు చేసినప్పుడు ఫ్రిక్షన్ ఉండేది లోపల, ఇప్పుడు ఫ్రిక్షన్ లెస్ గా నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాం, వర్కర్ పని చేయట్లేదు, యూ నీడ్ టు కమ్యూనికేట్. ఇప్పుడు మన దగ్గర అంత టైము లేదు, అంత ఓపికను లేదు. యూ మే సే విత్ ఎఫెక్టివ్ వాయిస్, ఇలా కాదు, ఇది చేయకూడదు. సమ్మన్ యూ నీడ్ టు రిమూవ్ ద జాబ్, యూ విల్ రిమూవ్ ఇట్. బట్ ఏ భావం
పని కాదు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇంట్లో కూడా అంతేనండి, ఇంట్లో సంబంధాలు కూడా అంతే. ఇప్పుడు మీకు ఒక లక్ష్యం ఉంది, మీకు ఒక గోల్ ఉంది, కొంత నీకు ఆ ప్రోగ్రామ్ మ్యాచ్ అవ్వట్లేదు, ఓకే. బట్ పంచాయతీ ఎక్కడంతా ఏంటంటే వాళ్ళే అన్నారని మనం అనుకున్నాం చూసారు, ఇది పంచాయతీ అంతా. సో అగైన్ ఇక్కడే చూసుకోవాలి. ఫుడ్ సెంట్రిక్ వర్క్షాప్ చేద్దాం. సో దట్ ఓకే, అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని లిరిక్స్ వినండి. ఓకే, అదే వచ్చిందండి వాళ్ళ మధ్యలో మనిషి ఏంటి లిరిక్స్ ఏంటి? మనసులో నీటి కాంతి. అది మనకు వద్దులేండి, అది నెక్స్ట్. అంటే ఏంటంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ లో లేదు సుఖం, సెల్ఫ్ లో. జాగ్రత్తగా ఈ నా ఆస్వాదంలో నా చైనాల మధ్య హార్మనీ ఉంటే, కాన్ఫ్లిక్ట్ లేకపోతే దాన్నే
కాదంటే దాన్ని నరకం అంటారు. ఎప్పుడైతే నా మనసు నా నుంచి గైడ్ చేయబడుతుందో దాన్ని అంతే మాస్టర్. సార్ ఆ అన్నదాన్ని చెప్పారు కదా, ఆ జన్మ అందం అంటాం అలాగా. అంటే కంటిన్యూస్ చెప్తున్నారు అది. ఇప్పటికే ఉంది. బోధ కూడా నీలోనే ఉంది. ఏం రాదు, గుడ్. అదే చెప్తానండి. లుక్, ఇది నాకు కూడా ప్రపోజల్ అండి. అంటే లెట్ మీ బి హానెస్ట్, అంతే అండి మేము ఇది అట్లా. ఇది ప్రపోజల్. నాకు కూడా నాకు కొన్ని అర్థమైనవి, కొన్ని ఇంకా నేను చూడలేదు. నేను అంతే సిన్సియారిటీతో చెప్తున్నాను. నాకు కూడా ప్రపోజల్ అండి లాజికల్ గా మీనింగ్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా నా జీవితంలో నేను చూడలేదు కంప్లీట్ గా. కొన్ని చూశాను కాబట్టి ఎస్ ఇలానే ఉంటుందని ఒక ఎష్యూరెన్స్ అయితే ఉంది. అట్లీస్ట్ ఇదైతే చూడగలుగుతున్నాం, దీంట్లో జరుగుతున్న ఫ్రిక్షన్ అయితే చూడగలుగుతున్నాం. అండ్ ఎప్పుడైతే వాట్ ఈస్ రైట్ న్యాయాన్ని సెంటర్ లో పెడితే ఇష్యూస్ క్లియర్ గా సార్ట్ అవుట్ అవుతున్నాయి లోపల, కానీ ప్రజెంట్ అవుతున్నాయి. కానీ నా హోంవర్క్ చెప్తానండి సిన్సియర్ గా ఈ ఇందులో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన నిజాయితీ కదా, మనలో నిజాయితీ. చెప్పాల్సింది మనకి చెప్తారు. క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్, ఎనీ డౌట్స్? ఇందాక ఎవరో ఆపారు. డయాగ్రామ్ వేస్తారు, సర్కిల్లో డయాగ్రామ్ వేస్తారు. దాంట్లో చేశారు దాంట్లో. సర్కిల్ డయాగ్రామ్ నేను బ్రేక్ లైన్స్ తర్వాత చూపిస్తాను. అది ఇంకో డయాగ్రామ్ ఉంది, కాకపోతే అది ఇంకా కాంప్లికేటెడ్ ఉంటుంది అని చెప్తాను. ఇప్పుడు చేయించవచ్చు. కాంప్లికేషన్స్ అంటే యాక్చువల్లీ నేను ఉదయం కూర్చొని యానిమేషన్ అంతా చేశాను, ఒక్కొక్క లేయర్ బై లేయర్. సార్ అది సేవ్ చేయలేదు అది సడన్ గా అది ఫస్ట్ వెళ్తూనే ఉంది సార్, ఫస్ట్ రో ఏం సార్ రాశారు మళ్ళీ అయితే జాగ్రత్తగా ఉండండి. హయ్యర్ యాక్టివిటీ లోయర్ యాక్టివిటీని అబ్జర్వ్ చేయగలదు, ఎవాల్యుయేట్ చేయగలదు, ఇన్స్పైర్ చేయగలదు. యాక్టివిటీ జరుగుతుంది కదా, ఆ పైన యాక్టివిటీ కింద యాక్టివిటీని చేయగలదు. ఇప్పుడు నా సెల్ఫ్ నా బాడీని అబ్జర్వ్ చేయగలదా? ఫస్ట్ 3 రోజులు మనం చేసింది ఈ 3 చూడండి, అక్కడ ఏం జరుగుతుంది ఎవాల్యుయేట్ చేయగలమా? నా బాడీ ఏం చేయాలి ఇన్స్పైర్ చేయగలమా? ఇన్స్పైర్డ్ ఆఫ్ డిఫికల్టీ. అట్లానే సెల్ఫ్ లో కూడా హయ్యర్ యాక్టివిటీ లోయర్ యాక్టివిటీని అబ్జర్వ్ చేయగలదు, ఎవాల్యుయేట్ చేయగలదు, ఇన్స్పైర్ చేయగలదు. దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూడటమే మార్నింగ్ ఎక్సర్సైజ్. ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్ రీప్లేస్ చేయాలంటే అండి, మీరున్న ఆనెస్ట్ గా మీ సాధనలో ఉన్న ఏవైతే చెప్తున్నారో మీకున్న సమస్యలు లేకపోతే మీరు సాధించలేకపోయినాం అనేది అది ఎక్కువ అంటే ఈ కంటెంట్ తో పాటు కంటెంట్ ఈక్వలెంట్ గా అది వర్క్ చేస్తుంది అని అది మా టీం పుణ్యం అని చెప్తాను. చెప్పే ప్రయత్నం. అది మాత్రం మా హరి అని మా టీం పుణ్యం, అంతేనా సార్? సో ఇంతకు ముందు మేబీ అంత నిజాయితీగా మేము ఐ వుడెంట్ హావ్ సేడ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే అందరూ చాలా బ్యూటిఫుల్ పిక్చర్ చూపిస్తున్నారండి, వాళ్ళ దేవుళ్ళని అనుకుంటున్నాం మేము. బట్ ఆ వెనకాల కొంచెం కనపడేదంతా షాటర్ అయిపోతున్నాం అంతే అన్నమాట. దేవుడు కూడా ఆ ఇష్యూస్ అనుకున్నాయి.
నా వాళ్ళే, ఇంకా వాళ్ళ ముందు దాచేది ఏం లేదు. నా కంప్లీట్ సెల్ఫ్ వాళ్ళకి తెలుసు, నేను ఏం చేయగలనో తెలుసు, నేను ఏం చేయగలనో తెలుసు. ఇంకా దాంట్లో నా సిగ్గేంటి? ఆ స్టేజ్కి ఒక స్టేజ్ తర్వాత వచ్చాం, మా సంబంధంలో కూడా మెచ్యూరిటీ వచ్చినప్పుడు అండ్ అన్కండిషనల్గా ఆ రెస్పెక్ట్ అండ్ ఈచ్ అదర్కి మా 7-8 మందిలో అన్కండిషనల్గా అంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉంది కదా, మన లోపాలతో మన షార్ట్ కమింగ్స్తో ఈ మనిషిని యాక్సెప్ట్ చేయడం అనేది అది రావటం జరిగింది. అది వచ్చినప్పుడు ఈ షేరింగ్ అనేది హానెస్టీగా అవుతుంది. ఆ హానెస్టీ అక్కడి నుంచే వచ్చింది. కానీ నేనైతే పర్సనల్గా ఇంతకుముందు వర్క్షాప్లో నేను ఎప్పుడు నా పర్సనల్ విషయం నేను షేర్ చేస్తున్నాను కాదు. ఓకే, లెట్ మీ బి హానెస్ట్ అందర్. బట్ then I also realized it, like what is the false picture I want to show in front of you. దాని నుంచి నాకు క్రేవింగ్, right now I'm not craving for that. Okay, at least ఇక్కడ నుంచి ఒకరు ఒప్పుకుంటారనో ఒకరు పోతారనో I'm not doing it. ఎప్పుడైతే అది పోయిందో అండ్ ఎప్పుడైతే మా ప్రాక్టీస్లో ఆ నిజాయితీ వచ్చిందో then it's coming it. సో అది హరిగారు వస్తారు కదా, ఆయన అడగండి సార్ కూడా చెప్పచ్చు. రేపు మనకి మార్నింగ్ మెడిటేషన్ హరిగారు చేయిస్తారు. ఓకే, రేపు వెళ్ళండి కూడా. అండ్ ఒక సెషన్ కూడా తీసుకుంటారు సెల్ఫ్లో. ఆయన ఎట్లా ఇప్పుడు మేము అందరం కూడా హరిగారు హరిగారు అని ఎందుకు అంటున్నామంటే, ఆయన శివ అంత గొప్ప ఓరేటర్ కాకపోవచ్చు, కాకపోతే చాలా వర్క్ చేశారు. ఆయన మీద ఆయన వర్క్ చేశారు. ఆయన మీద ఆయన చేసిన తర్వాత ఫ్యామిలీ మీద చేశారు. ఫ్యామిలీ మీద చేసిన తర్వాత మా అందరి మీద వర్క్ చేశారు. మా అందరినీ పట్టించుకుని ఎవరు కొంచెం అటు తప్పుతున్నా ఇటు తప్పుతున్నా వాళ్ళు పట్టుకుని మళ్ళీ లైన్లో పెట్టి మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా హరిగారి దగ్గరికి వెళ్తాం. సో ఫ్యామిలీ పనిచేసేటప్పుడు మాత్రం ప్రదీప్ గారు, సో ప్రదీప్ గారు ఎవ్రీ టైము ఈ కుటుంబంలో చేయలేనిది బయట చేద్దామని వెళ్తే ఎక్కువ టైము సస్టైన్ కాదు. ఇది అగైన్ అండ్ అగైన్ చెప్తూనే వచ్చానమాట. ఎందుకు అంటే ఇది ప్రాక్టీస్ గ్రౌండ్. ఇక్కడ లెట్స్ ప్రాక్టీస్. ఇక్కడ ఫెయిల్ అవడానికి చాలా అవకాశం ఉంది, అగైన్ రైట్ ఆఫ్ అవుతుంది. ఇది అగైన్ అండ్ అగైన్ ప్రదీప్ గారు అది సాగుతులు ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బరువు ఎత్తుతున్నాం, బాధ్యత తీసుకుంటున్నాం, బాధ్యత తీసుకుంటూ బలం పెంచుకున్నాం. అండ్ ఇక్కడ రిజల్ట్ మన కాన్ఫ్లిక్ట్స్ కి ఇక్కడ మన ఇంట్లో వాళ్ళు మనకి ట్రూ పిక్చర్ చూపిస్తారు. ఇలాంటి ఒక వర్క్ షాప్ వెళ్ళి చేసేలాక నువ్వు మన గురించి మనం కొంచెం ఎక్కువ అనుకొని వెళ్ళావు అనుకోండి, సో ఇంట్లో వాళ్ళు మనకి ఎగ్జాక్ట్ మిర్రర్ చూపిస్తారు అన్నమాట. దాన్ని పెయిన్ గా తీసుకుంటే పెయిన్ గా తీసుకుంటే మనం రిటాలియేట్ చేస్తాం, గొడవ పెట్టుకున్నాం. ఇది నా ప్రస్తుతం నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అని అనుకుంటే నెక్స్ట్ యూనిట్ టెస్ట్ కి ప్రిపేర్ అవుతాం. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ అక్కడే ఉంది. సార్ చిన్న జస్ట్ ఇక్కడ ఎంతమంది ఇలా చెప్తున్నారు, వాళ్ళు సార్ చెప్తుంటే వింటున్నాం కదా, మధ్యలో సెల్ ఫోన్ రింగ్ అవుతుంది కదా ఎవరో ఒకరు ఏదో టైంలో. ఎంతమంది మనము ఆ సెల్ ఫోన్ మోగే శబ్దం వైపు చూస్తున్నాము, మనం కొంచెం డిస్కరేజ్ ఫీల్ అవుతున్నాం. చేతులు ఆ సెల్ ఫోన్ మోగినప్పుడు మనం కొంచెం ఓకేనా. ఇది ప్రాక్టికల్గా ఎలా ఉండాలంటే చెప్పే సార్ కానీ ఇక్కడ కూర్చున్న సార్ కానీ అటువైపు చూడట్లేదు, సౌండ్ వింటలేదు. మనం నేర్చుకోవాల్సింది అది. ఎన్నిసార్లు మనం శివసార్ చెప్తుంటే చూస్తున్నాము, మధ్య మధ్యలో ఫోన్ రింగ్ అయినప్పుడు మనం టక్ మన అటువైపు తిరుగుతూ చూద్దాం, కొంచెం హెసిటేషన్. బట్ సార్ కానీ ఈయన కానీ అంటే రియలైజ్ అయిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ నాట్ సూత్రం చెప్తారు. Is that sound or the children, are they disturbing us or we are getting disturbed by them? ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడ అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ సౌండ్ కి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాం. బట్ దేర్ ఇస్ ఆల్సో రిపోర్ట్ దట్ యువర్ అటెన్షన్ ఇస్ డివైడెడ్.
But reflect